పల్లీలు వేసుకుందాము, ధనియాలు, చెక్క, 4 లవంగా మొగ్గలు, 2 ఎలాచీలు, మెంతులండి, నువ్వులు, గసగసాలు, చూసారు కదండి ఇలా రావాలి, జీలకర్ర ఆవాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, అల్లం పేస్ట్ వేసుకుందాము, పసుపు, సాల్ట్, కారం, మసాలా గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఆనియన్ వేసుకుందాము, కరివేపాకు, అల్లం పేస్ట్, పసుపు, బంగాళదుంప పీసెస్ వేసుకుందాము, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందాము, టమాటో ప్యూరీ వేసుకుందాము, జీలకర్ర పొడి వేసుకుందాము, ధనియాల పొడి, చిల్లీ పౌడర్, సాల్ట్, మష్రూమ్స్ వేసుకుందాము, వాటర్ యాడ్ చేసుకుందాం, మిరియాల పొడి వేసి కొత్తిమీర వేసుకుందాము. బంగాళదుంప మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. బటర్ వేసుకుందాం, పన్నీర్ పీసెస్ వేసుకుందాము, బిర్యానీ ఆకులు, చెక్క, లవంగా మొగ్గలు, 2 ఎలాచీలు, బటర్ వేసుకుందాము, కొద్దిగా ఆయిల్, అల్లం పేస్ట్, గరం మసాలా, పసుపు, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, ధనియాల పొడి, పచ్చిమిర్చి, కొత్తిమీర, పన్నీర్ పీసెస్ వేసుకుందాము, పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది.
2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. హోల్ గరం మసాలా వేసుకుందాం. జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుందాము. టేస్ట్కి సరిపడా సాల్ట్. 1.5 గ్లాస్ బాస్మతి రైస్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. కొత్తిమీర, పుదీనా, అయిపోయిందండి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే జీరా రైస్ రెడీ అయిపోయింది. 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాము. 10 జీడిపప్పు పలుకులు, 4-5 బాదం పప్పులు, కిస్మిస్ ఒక 10, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకులు 2 చిన్న ముక్కలు, లవంగాలు 4-5, దాల్చిన చెక్క 1, మిరియాలు 1/2 టీ స్పూన్, సోంపు 1 టేబుల్ స్పూన్, యాలకులు 2, ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 గ్లాస్ బాస్మతి రైస్ అండి. ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టేసుకోవాలి. కాశ్మీర్ పులావ్ రెడీ అయింది.